ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఈ రోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే పాండ్స్ బీబీ ప్లస్ క్రీమ్ గురించి అయితే రివ్యూ ఇవ్వబోతున్నాను. ఈ బీబీ ప్లస్ క్రీమ్ ఎన్ని షేడ్స్ లో వచ్చింది, ఎవరెవరికి ఉపయోగపడుతుంది, ఇంకా ఇది స్పాట్స్ ని, డార్క్ ప్యాచెస్ ని, రింకిల్స్ ని ఇవన్నీ కూడా కవర్ చేస్తుందా లేదా, మేకప్ వేసుకోవడం రాని వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా దీని డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో చెప్పబోతున్నాను కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పాండ్స్ బీబీ ప్లస్ క్రీమ్ లోని విటమిన్ B3 అయితే ఉందండి. ఈ B3 ఏంటంటే మన స్కిన్ బ్రైటన్ చేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి B3. ఇంకా అలాగే గ్లిజరిన్ అయితే ఉంది. గ్లిజరిన్ ఏం చేస్తుంది అంటే మాయిశ్చరైజ్ గా ఉండిస్తుంది మన స్కిన్ ని. అలాగే SPF 30 PA++ అయితే ఉంది. సో దానివల్ల మనకి సన్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది అనమాట. అంతేకాదు ఇది అప్లై చేసుకోవడం ఈజీ, ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే టీనేజ్ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా దీన్ని వాడుకోవచ్చు. ఇన్ టైంలోని మనము ఎక్కడికైనా అటెండ్ అవ్వాలన్నా, లేదంటే ఫంక్షన్స్ కి, పార్టీస్ కి అటెండ్ అవ్వాలన్నా, ఎక్కువ మేకప్ వేసుకోకూడదు అనుకున్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. నార్మల్ స్కిన్ నుంచి ఆయిలీ స్కిన్ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు. అయితే సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి, ఇంకా అలాగే కొంతమందికి ఇది పడదు అని చెప్తున్నారు. సో వార్నింగ్ ఇచ్చారని చెప్తున్నాను కదా, అందులో ఏంటంటే డు నాట్ స్టే టూ లాంగ్ ఇన్ ది సన్ అని చెప్తున్నారు. ఇందులోని SPF 30 ఉందని చెప్పేసి ఎక్కువ శాతం సన్ కి ఎక్స్పోజ్ అయ్యి ఉండవద్దు అని చెప్తున్నారు అనమాట. అలాగే ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇరిటేషన్ డాక్టర్ అయితే కన్సల్ట్ చేయమంటున్నారు, డెర్మటాలజిస్ట్ ని. అలాగే ఇది స్టోరేజ్ కి వచ్చేటప్పటికి డ్రై అండ్ కూల్ ప్లేస్ లో అయితే ఉండాలి, డైరెక్ట్ సన్ ఎక్స్పోజ్ అయితే అవ్వకూడదు. దీంట్లోని మనకి 2 షేడ్స్ అయితే వస్తున్నాయి అనమాట, ఐబీ అండ్ అలాగే నేచురల్ షేడ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది ఎలా అప్లై చేసుకోవాలనేది ఇక్కడ ఇచ్చారు. ఎలా అంటే ఫేస్ వాష్ చేసేసుకొని ఆ తర్వాత ఇందులోని ప్యాకేజింగ్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుందండి. సో ఈ ట్యూబ్ ను ఓపెన్ చేసి కొంచెంగా లిటిల్ బిట్ అమౌంట్ అంటే పీ సైజ్ అమౌంట్ లోని ఈ రకంగానే అయితే తీసుకొని ఫేస్ మీద మనం చిన్న చిన్న డాట్స్ అన్ని పెట్టుకొని ఈ రకంగాను అప్లై అయితే చేసుకోవాలి. అంతే, ఇంకేం లేదండి. పెద్దగా మనం మేకప్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఇది ఒకటి రాసుకుంటే చాలన్నమాట. చాలా మందికి మేకప్ అవడం తెలీదు, ఏంటంటే అప్లై చేసుకోవాలి, ఫస్ట్ ఏంటి తర్వాత ఏంటి అని కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అలాగే సరిగ్గా బ్లెండ్ అవ్వకపోవడం, ఇంకా అలాగే మన ఫేస్ మీద అక్కడక్కడ ప్యాచెస్ గా కనిపించడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి కదా. సో ఇలాంటివి యూజ్ చేసామనుకోండి, అలాంటి జంజాటం పడవలసిన అవసరమే లేదు. ఇది ఒక్కటి క్యారీ చేస్తే చాలు, మీ హ్యాండ్ బ్యాగ్ లో ఇది ఒకటి ఉంటే చాలు. జాబ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఇమీడియట్ గా బ్రైట్ గా కనిపించాలి, ఫేస్ మీద స్పాట్స్, రింకిల్స్, డార్క్ ప్యాచెస్ కనిపించకుండా ఉండాలి అని అంటే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ దీని ప్రైస్ డీటెయిల్ కి వచ్చేటప్పటికి 84 రూపీస్ అండి. ఈ ప్యాక్ వచ్చేసి మనకి 9 గ్రామ్స్ అయితే ఉంటుందన్నమాట. దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి మనకి 3 years వరకు అయితే లైఫ్ టైం ఉంది దీనికి. సో ఫుల్ డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇది యూనిలివర్ కంపెనీ వాళ్ళది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. చూస్తున్నారు కదా డిఫరెన్స్ అనేది. మీకు కూడా ఇలాంటి డిఫరెన్స్ కావాలంటే తప్పకుండా ఇదైతే పర్చేస్ చేయండి. రేపటి వీడియోతోనే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై.